కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పండగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి ఆదేశాల మేరకు కూటమి శ్రేణులు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాయి. విజనరీ నేత చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం అంతటా సంబరాలు మిన్నంటాయి. తుని పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతనీడి అబ్బాయి మరియు ఇతర కూటమి నాయకులతో కలిసి ఆమె భారీ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా తునిలో పేదలకు ఎమ్మెల్యే స్వయంగా భోజనాలు వడ్డించారు. అనంతరం ఆమె స్వయంగా క్యూ లైన్లో వెళ్లి సామాన్య ప్రజలతో కలిసి భోజనం స్వీకరించి అందరినీ ఆకట్టుకున్నారు. తుని కూటమి కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం నాయకులు స్థానిక ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేసి సేవాగుణాన్ని చాటుకున్నారు. భోజనం బాగుంటుందా? భోజనాలు వేడివేడిగా పెడుతున్నారా? ఎన్నోసార్లు తింటున్నారు మీరు అన్న క్యాంటీన్ లో? ఎప్పుడు హాస్పిటల్ వచ్చినా అన్న క్యాంటీన్ లోనే తింటారా మీరు? ఎలా ఉంటుంది భోజనం? ఇవాళనే కాదు, రోజు ఎలా ఉంటుంది? బాగుంటుందా? వేడివేడిగా వడ్డిస్తున్నారా మీకు? ఇంకా ఇంకా ఎలా మెరుగుపరచచ్చు? అన్ని బాగానే ఉన్నాయి. అడిగినంత వడ్డిస్తున్నారా? కడుపు నిండా తిని వెళ్తున్నారా? హాస్పిటల్ కూడా బాగుంది కదా? పాయకరావుపేట సంబంధించిన వాళ్ళ మీరంతా? అదే పాయకరావుపేట. అచ్చా, ఇటు గట్టిపాడు. ఇంకా దూరం నుంచి వస్తారు. మీరమ్మా మీరు ఎక్కడి నుంచి? అద్దర్పేట నుంచి వస్తున్నారా? హాస్పిటల్ కా లేకపోతే వ్యాపారానికా? మీకు వచ్చినప్పుడల్లా ఇక్కడే తింటారు అన్నా క్యాంటీన్? బాగుంటుందా భోజనం? వేడివేడిగా వడ్డిస్తున్నారా? వడ్డించే వాళ్ళు ఎక్కడ విసుకోవట్లేదు కదా? మేడం మీరే ఊరమ్మా? శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి ఏ పని మీద వచ్చారు? ఓకే, బిజినెస్ కోసం వచ్చారా? జాబ్ కోసం. ఎక్కడ చేస్తారు మీరు? ఫార్మసిటీ వచ్చాను ఇంటర్వ్యూ కోసం వచ్చారా? ఇవాళ ఇంటర్వ్యూ జాయిన్ పర్పస్ వచ్చాను. ప్రీవియస్ చేయడం వల్ల ఏంటంటే అబ్స్కాండ్ అని చెప్పేసి రీజాయిన్ మరి అవ్వలేదని సర్వీస్ వెళ్ళిపోతున్నాను. ఫుడ్ ఎక్సలెంట్. ఇన్సైడ్ వాటర్ కొద్దిగా ఫెసిలిటీస్ పెడితే ఇంకా బాగుంటుంది. అవుట్ సైడ్ వల్ల వేడైపోతుంది మేడం. తాగినప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇదే కాదు, శ్రీకాకుళం కూడా అదే పోయిస్తున్నాను కాదంటే ఇక్కడ కూడా మ్యాక్సిమం బయటకు వెళ్తే తిన్న ప్రిపేర్ చేస్తాను. ఇన్సైడ్ అయితే కొద్దిగా బాగుంటుంది, చల్లగా ఉంటుంది కదా. బయట ఉంటుంది వేడివేడిగా. ఇప్పుడు 5 కుళాయిలు ఉన్నాయి అక్కడ, ఒకటే పని చేస్తుంది, ఎక్కడ పని చేయట్లేదు. చేయలే, హ్యాండ్ వాషింగ్ కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందరూ ఒక్కదాని పడిపోతుంది. కొద్దిగా ఓన్లీ జస్ట్ కమ్మలు చేసిన చాలు, చల్లడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఫుడ్ ఎక్సలెంట్ అని అందరూ ఇలా పెట్టాలి. ఫుడ్ ఎక్సలెంట్ అయ్యి నువ్వు కూడా పెట్టుకోవాలి ఇలాగా. బాగుంది. అన్నదాత సుఖీ భవ. ఓ వావ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. నాయకత్వం
ఈనాడు మన నియోజకవర్గంలో ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఆదివారం నాకేం చెప్పారు అలా చాలా ఆనందమైన రోజు. ప్రతి ఒక్కరికి కూడా మన విజనరీ లీడర్, మన అభిమాన నాయకుడు, మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు ఇవాళ. అందరూ కూడా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వారంతటి వారు స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికక్కడ కేక్ కటింగ్ కానివ్వండి వాళ్ళ అభిమానం తెలుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఇదంతా కూడా మా తుని నియోజకవర్గం తరపు నుంచి మా ముఖ్యమంత్రి, మన ప్రియ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మన తుని నియోజకవర్గం తరపు నుంచి విష్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. పొద్దుటి నుంచి కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఘన సెలబ్రేషన్స్ లో కూడా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ పంచడం కానీ, ఎక్కడికక్కడ ఏ ఊర్లో కేక్ కటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా అభిమానంతో వాళ్ళంతా కూడా మేము తుని నియోజకవర్గంలో జరుపుకుంటున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి సతీమణి గారు భువనేశ్వరి గారు ఇవాళ అన్నా క్యాంటీన్ కి 76 లక్షల విరాళ ఇచ్చి డొనేషన్ ఇచ్చి ఇవాళంతా కూడా పేదలకు అందరికీ కూడా ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని వారి నిర్ణయం. వాళ్ళ నిజంగా ప్రజల్లో అందరూ కూడా స్వాగతించి అందరూ కూడా పేదలు పేదల నుంచి మరి పనులకు వచ్చే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ లో ఉచిత భోజనం, వేడివేడి ఉచిత భోజనం చేయడం జరుగుతుంది. అలాగే మా తుని నియోజకవర్గం తరపున ఆ భోజనంతో పాటు మేము కూడా మా తుని నియోజకవర్గం తరపున అందరికీ కూడా స్వీట్స్ పంచిపెట్టాం. ప్రతి ఒక్క ప్లేట్ లో స్వీట్ కూడా వేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మన మహిళల్ని, మన ఎస్జిఎస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలు ఏవైతే డ్వాక్రా ఉందో ఆ ఎస్జిఎస్ గ్రూప్స్ కూడా విఓఏలందరికీ కూడా ఇవాళ వారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ ఒకటే కాకుండా మన ముఖ్యమంత్రి గారి ఎంత క్లీన్ అంటే కింద వరకు వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు. ఉట్టి ఫోన్ ఇస్తే సరిపోదు, వారికి ఒక ఛార్జర్, దానికి ఒక కేసు, మళ్ళీ దానికి ఒక హోల్డర్, దానికి ఒక ప్రొటెక్షన్ కవర్, ఇవన్నీ కూడా మొత్తం అంతా కంప్లీట్ సెట్ లాగా వారికి అందించడం జరిగింది. వాళ్ళ కాలం మీద నిలబెట్టడమే కాదు, వాళ్ళ వర్క్ ఇంకా మోర్ ప్రొడక్టివిటీ, మోర్ క్వాలిటేటివ్ గా ఉండాలని చెప్పేసి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి వారి పుట్టినరోజు సందర్భంగా వారందరికీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ రూపాన్న కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పొద్దున మేము ఆ కార్యక్రమం చేసుకున్నాం తీటగుంటలో. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాగా వారి నాయకత్వం మనందరికీ కూడా ఒక స్ఫూర్తి. అటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీ లీడర్. ఇవాళ వారి విజన్ తోటే ప్రతి కుటుంబంలో కూడా, వారి దూరదృష్టితోటి ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ వెలుగులు నింపాయి. ముఖ్యంగా మహిళలు వారంతటి వారు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయ్యారు. అటు ఎవరితో పని లేకుండా వారంతటి వారి మైండ్ వారు వర్క్ చేస్తుంది. చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మహిళా సంక్షేమం కానీ
మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ముఖ్యమంత్రికి నిజంగా వారి జీవితం, వారి నాయకత్వం, అలాగే వారి దార్శనికత్వం, అలాగే ఒక పెద్ద మనకు స్ఫూర్తి కావాలని, అలాగే నాయకత్వమే కాదు వారి లైఫ్ స్టైల్ చూస్తే నిజంగా చాలా డిసిప్లిన్ గా ఉంటారు. అలాంటి డిసిప్లిన్ మనం అందరం కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఆ డిసిప్లిన్ మనం ఒకటి అలవాటు చేసుకుంటే ఆ డిసిప్లిన్ కానివ్వండి, 76 ఏళ్లకి వారు అంత వర్క్ హార్డ్ చేసి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద అన్నలాగా నిలబడిన నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడికి, అటువంటి పెద్దన్నకి, ఆంధ్రప్రదేశ్ పెద్దన్నకి, ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన తుని నియోజకవర్గం అందరి తరపున కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే సీఎం సార్. థ్యాంక్ యూ. జై హింద్.